స్వామివారు నిర్మలానందగిరి తండ్రి స్వామి గారు ఏమయ్యా అక్కడ కూర్చుంటే అట్లా ఏం బాగుండదు, నువ్వు కూడా వచ్చేయి, ఈ ఊంజల సేవను నువ్వు దగ్గరుండి జరిపించాలి అని చెప్పి స్వామిని కూడా తీసుకొచ్చి చక్కగా కూర్చోబెట్టుకుని అన్నిటినీ ఎలా చేస్తున్నారు ఏం చేస్తున్నారు అని చేయిస్తూ మరి ఉన్నటువంటి స్వామి మన పక్కనే పెద్దపులిపాక, చాలామంది రాజరాజేశ్వరి పీఠం. ఆ స్వామివారు మరి పరమ పూజ్య పాద పరమాంస పరివిరాజకాచార్య శ్రీ వాసుదేవానందగిరి స్వామి వారు నిజంగా అమ్మ ఉపాసకులు బాగా. వారి కనుక మనకి బోధ చెప్పడం మొదలు పెడితే అంత అమ్మ యొక్క ఒడిలో మనందరం మూలలాడుతూ ఉంటాం. కాబట్టి వారి పెద్దవారి కనుక ఒక్కసారి కొంచెంసేపు స్వామివారి ముఖస్థుగా మనం విన్న తర్వాత అప్పుడు తర్వాత కార్యక్రమానికి అమ్మ కూడా తర్వాత మాట్లాడతారు. సరే, అందరి మధ్యలో పరుగులెత్తే స్వామి కూడా ఉన్నాడు కదా, మల్లారి స్వామిలా. ఆయన ఎప్పుడు వచ్చారంటే పరుగులు పెడుతూనే ఉంటాడు. వారికి ఉన్న ముందు పెద్దవారు చెప్తున్నారు, ముందుగా పరుగు పెట్టే స్వామివారికి ఇస్తే ఆ స్వామివారు కొంచెం కూర్చోగలుగుతారు, ముందు వారికి ఇస్తే వారు కూర్చోగలుగుతారని స్వామి అనుమతి అయింది. ముందుగా మన నిత్యానంద భారతి స్వామివారు అందరి ముద్ర పడింది బళ్ళారి స్వామిలారు. బాగుంది, అది ఊరి పేరు స్వామి పేరు. ఇంకా బళ్ళారికి ఎవరు స్వాములు లేరు, మీరే. కాబట్టి స్వామివారు కొంచెంసేపు మనకి వారు స్వామి తండ్రి స్వామి వారి దగ్గర చాలా చిన్న వయసు నుంచి వారు పెరిగి ఉన్నారు, సేవ చేసుకుని ఉన్నారు. 2 దెబ్బలు కూడా పడ్డాయేమో, పడ్డాయా? 2 దెబ్బలు కూడా పడి ఉంటాయి. ఎందుకంటే మేము చూస్తుంటే కొట్టిన దానికంటే ఎక్కువ అరుస్తుండేవారు. అందుకని ఈ స్వామివారి చేత ముందు పలికించి తర్వాత అందరం పంచుకుందాం. జయ గురుదేవ్. హరి अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां पूजात्मूलं गुरोर्पादं ध्यानात्मूलं गुरोर्मूर्तिः मन्त्रमूलं गुरोर्वाक्यं मुक्तिमूलं गुरोर्कृपा वन्दे इंचलपुरनिवासाय श्रीभारतीशाय मङ्गलम् श्रीभारतीशाय मङ्गलम्। ओम नमो भगवते श्रीमद्वामहेश्वराय श्रीमद्वामहेश्वराय सद्गुरुदेव चरणों नमस्करिस्तू వేదికస్త స్తోత్రి బ్రహ్మనిష్ఠులు పరమస్వామి రాజకాచార్య పరమ పూజ్య నడియాడ దేవతగా ప్రఖ్యాతి గాంచినటువంటి మాతా జగద్గురుచరణకు నమస్కరిస్తూ అస్మద్ గురుతుల్యైనటువంటి పరమస్వామి రాజకాచార్య పరమ పూజ్య శ్రీ వాసుదేవానంద స్వామి చరణకు నమస్కరిస్తూ సద్గురువులైనటువంటి బ్రహ్మవిలీన పూజ్యపాద శ్రీ శ్రీ దండి నిర్మలానంద స్వామి నమస్కరిస్తూ ఈరోజు మనం మాతృహీనం తథా శిశు గురుహీనం తథా అన్నట్టుగా అప్పుడే కళ్యాణం అయిన తర్వాత భర్త విహీనమైతే ఆ స్త్రీకి ఎంత బాధ ఉంటుందో, ప్రసవించిన వెంటనే తల్లి వినియోగమైతే ఆ శిశువుకి ఎంత ఇబ్బందిగా ఉంటుందో సద్గురువు కూడా నిరాకార నిర్గుణమైనటువంటి మనకి ఇంతవరకు నిర్గుణ స్వరూపంలో ఉన్నటువంటి
గురుదేవులు. అందుకే పురుష సూక్తం శాస్త్ర శీర్ష పురుష అన్నట్టుగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి అన్ని రూపంలో సద్గురు పరమాత్మ వ్యక్తమవుతున్నాడు. ఇంతవరకు మనకి ఎక్కడో రూములో ఉన్నాడు, ఇంకొక దగ్గర ఉన్నారు అనుకునేవాళ్ళం. ఇప్పుడు సద్గురుదేవులు నిరాకారమైనటువంటి సాకార రూపం నుంచి నిరాకార రూపంలో అందరి యందును అంతటా అవ్యక్తమైనటువంటి ఆ సద్గురుమూర్తికి సదా ఎన్ని జన్మాలు రుణపడి ఉంటాము. ఈరోజు మేము ఇప్పుడు కూర్చున్నామంటే నాకు 11 ఏళ్ళ వయస్సులో స్వామి పరిచయం. గురువుల దగ్గరికి వచ్చారు, మా గురుపీఠానికి వచ్చేవాళ్ళు. స్వామి ఎన్ని సంస్కరణలు, ఎంత విధానం ఎట్లా నేర్పాడో జీవితంలో, కట్టేదాని నుంచి తినే వరకు కూడా స్వామి తెలియటువంటి మాతృస్వరూపుడు. అట్ట సద్గురుమూర్తికి ఇప్పుడు ఈ గురు రూపంలో అందరినీ దర్శిస్తున్నాం. సదా ఆ గురు భావన నాకు ఎల్లప్పుడూ ఉండుగాక అంటూ గురు చరణాలకు అనేక నమస్కారాలు నమస్కరిస్తూ ఇంతటితో విరమిస్తున్నారు. ఏమో या देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। पूज्य ब्रह्मीदीन తండ్రి స్వామి వారి పాదపద్మాలకు అంత హృదయనంద నింపుకొని ప్రేమతో అమ్మాని పిలిచేటటువంటి నంబూరు పూజ్యపాద కాళీవనాశ్రమాధిపతులు మాతాజీ వారి యొక్క పాద పద్మాలకు ప్రణామాలు అర్పిస్తూ, మా స్వామివారి బళ్ళారి స్వామి వారి యొక్క పాద పద్మాలకు ప్రణామాలు అర్పిస్తూ, ఈరోజు అమ్మవారు ఆవిర్భావ దినం. ఆమె అందరినీ అనుగ్రహించడానికి ఆవిర్భవించింది. అందుచేతే మనము పుడితే జన్మించాడు అంటారు. దేవతలు భూమి మీదకు వస్తే ఆవిర్భవించారు అంటారు. మనం జన్మిస్తే ఏడుస్తూ పుడతాము, ఏడిపిస్తాము, ఏడుస్తూ చస్తాము. వారు ఆవిర్భవిస్తే ఏడవరండి. వారు యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. తనని తానునే సృష్టి చేసుకొని మహమాయ దురత్యయ, ఇతరులకు పుట్టినట్టుగా కనిపించి పుట్టకుండా ఉండి అందరికీ సంతోషాన్ని కలిగిస్తూ తను సంతోషంగా ఉంటూ అందరి యొక్క ఈప్సితార్థాలను తీర్చేటటువంటి స్వరూపమే భగవంతుని యొక్క స్వరూపం. అట్లాంటి అమ్మవారి యొక్క ఆవిర్భావం చాలా గొప్పది. అమ్మవారికి ఏదైతే ఇష్టము అంటే కలువ పుష్పం అంటే చాలా ఇష్టం. కలువలో ఆవిర్భవించింది అని అంటే మనం పురుష సూక్తం చూసినట్టు మంత్ర పుష్పంలో చూసినట్లయితే ఆపోవ ఇదగం సర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణావాపః పశవ ఆపో నాపో మృతమాప సమ్రాడాప విరాడాప స్వరాడా చందాంగుష్యాప సత్యమాప సర్వదేవతాప భూర్భవ సూరాప అని చెప్తాం. ఆపహ అంటే జలం, నారములు అన్నా జలమే. అంటే నారాయణ అనేటటువంటి పదములో నారాయణ అనేటటువంటిది కానీ తీసుకున్నట్టయితే నారములు, నారములు అంటే జలము, ఆపహ అంటే జలము,
నారాయణ అంటే జలస్వరూపుడు. మరి జలం ఎక్కడుంటుందయ్యా అంటే ఇందుగలడందు రేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుళ్ళు ఎందెందు వెతకి చూసిన. అక్కడ ఒక పాయింట్ మనం నోట్ చేసుకోవాలండి మనస్సులో. వెతకి చూసిన అన్నాడు. నిధి ఎప్పుడు కూడా కాళ్ళకి తగలదు, కళ్ళకే కనిపిస్తుంది. అందుచేత కళ్ళతో చూడాలి కానీ కాళ్ళతో వెతకూడదు. కాళ్ళతో వెతికేవన్నీ భౌతికం, కళ్ళతో వెతికేవన్నీ కూడా ఆముష్మికాలు. కాబట్టి ఆ ఆముష్మికాలని మనం వెతకడానికి వచ్చాం భూమి మీదకి. కాళ్ళతో వెతకడానికి రావాలి అనుకుంటే పశుపక్షాది జన్మలు చాలు, ఇంకే జన్మలు అక్కర్లేదు. అందుచేత అమ్మవారు ఆవిర్భవించారు. మరి దేనిలో ఆవిర్భవించారు? జలములో. చక్కగా అంటే పర్వపుష్పం ఎక్కడుంటుంది చూడాలండి. మన జన్మని పర్వపుష్పం చెప్తాదండి. పంకజ అనే పేరు కూడా ఉంది పర్వపుష్పానికి. పంకజ, పంకము అంటే బురద, అంటే దా అంటే ఇవ్వడం, అంటే బురద ఇచ్చిందండి. ఏమిచ్చిందండి అంటే ఆ బురదలో నుండి వచ్చినటువంటి కలువ పుష్పం సూర్యుని యొక్క కాంతి చేత వికసించినట్లయితే ఆ వికసించినటువంటి పుష్పాన్ని ఆ అమ్మవారి యొక్క పాదాల దగ్గర ఉంచిందే మనకి మాకు పయోదర రసం నడుపునట్టి మళ్ళీ తల్లి యొక్క పాలు తాగినటువంటి స్థితిని కలిగించేటటువంటి భాగ్యాన్ని కలిగిస్తారు. అందుచేత బురద అంటే ఆ బురదలో నుండి వచ్చిందండి. మనమంతా బురదలో నుండి వచ్చామండి. తల్లి యొక్క గర్భం నుండి చీము నెత్తులతో కూడినటువంటి బురదలో నుండి వచ్చాం. సంసారం అనేటటువంటి పంకము అంటే బురద. అంటే ముందు తల్లి యొక్క గర్భంలో ఉన్నటువంటి బురదలో నుండి వచ్చాము. కాస్త యవ్వనం వచ్చిన తర్వాత సంసార పంకము అంటారండి. సంసారము అనేటటువంటి బురదను అతికించుకున్నాడు. శ్లేష్మములో పడినటువంటి ఈగ ఎట్లాగైతే ఒడ్డున పడలేకపోయి తన్నుకుంటూ ఉందో అట్లా సంసారములో పడినటువంటి జీవుడు ఉద్ధరింపబడలేకపోతూ ఉన్నాడు. అంతేత అమ్మా నన్ను ఉద్ధరించు, నాకై నేను ఉద్ధరింపబడలేకపోతూ ఉన్నాను కాబట్టి నేను శబ్దాన్ని అతిక్రమించలేకపోతూ ఉన్నాను, స్పర్శను అతిక్రమించలేకపోతూ ఉన్నాను, రూపాన్ని అతిక్రమించలేకపోతూ ఉన్నాను, రసాన్ని అతిక్రమించలేకపోతూ ఉన్నాను, గంధాన్ని అతిక్రమించలేకపోతూ ఉన్నాను. కాబట్టి ఇదిగో ఒక రోగి కడుపులో కాయ ఉంటే ఆ బాధను భరిస్తూ నివృత్తి చేసుకోవటానికి డాక్టర్ దగ్గరికి వెళ్తే మొత్తిచ్చి తీసినట్లుగా నీ పాదాన్ని ఆశ్రయించినటువంటి నాకు నేను ఆశ్రయించినటువంటి సంసారానికి ఏ విధమైనటువంటి బాధ లేకుండా నా సంసార లంపటం నుండి తప్పించడానికి శబ్దాకర్షిణి, స్పర్శాకర్షిణి, రూపాకర్షిణి, రసాకర్షిణి, గంధాకర్షిణి. ఇదిగో ఈ విధంగా ఇవన్నీ నీవు ఆకర్షించు. మరి ఆకర్షించి ఏం చేస్తావు అంటే తల్లి నీ శబ్దాన్ని వినే భాగ్యాన్ని కలిగించు ఈ ఇంద్రియాన్ని. నీ యొక్క రూపాన్ని చూసేటటువంటి లౌల్యం కలిగించు ఈ కంటికి. నీ ప్రసాదాన్ని అనుభవించి నిన్ను స్తుతించేటటువంటి లౌల్యం జమువ కలిగించు. నీ పాదాల దగ్గర ఉన్నటువంటి పుష్పాన్ని ఆఘ్రానించేటటువంటి స్థితి నాకు కలిగించు. లౌకిక వాసన లేకుండా నాకు చెయ్యి. రసాకర్షి, గంధాకర్షి. అమ్మా నీ యొక్క ప్రసాదాన్ని, ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే. అమ్మా నీ అనుగ్రహ ప్రసాదం కానీ లభ్యమైనట్లయితే మళ్ళీ తిరిగి రానటువంటి స్థితిలో నీలో నీవై నేను కలిసిపోతాను.
పాలలో పాలు కలిసినట్లుగా, నీడల్లో నీళ్లు కలిసినట్లుగా, నిప్పులో నిప్పు కలిసినట్లుగా మీలో నేను కలిసిపోతాను. ఇక విడదీయటానికి సంబంధం లేకుండా అయిపోతాను. అదో దండి స్వాముల వారు ఆ స్థితిలో అట్లాగా నేను చూసినంత వరకు వారు ఆ విధంగా వచ్చారు. లవ్లు అన్ని ఏదైతే ఇష్టమో అన్ని వదిలిపెట్టారు. ఒక్కొక్కటి అమ్మవారికి వదిలిపెట్టేసేసి అమ్మ యొక్క పాదాల దగ్గరికి చేరిపోయి అమ్మవారి దగ్గర ఎట్లా ఉన్నారు? అమ్మ చెప్పారు కదా, పాల లీల ఏమిటి వినోదిని అంటే అక్కడ చక్కగా వినోదంగా ఆనందంగా, ఎందుకన్నా మీరందరూ ఇంత బాధపడుతూ ఉన్నారు, నాని ఒక అక్షరం తెప్పుకుంటే అంటే మాయనే తల్లి దగ్గర ఈ బిడ్డకి, తల్లికి బిడ్డకి సంబంధం పేగు బంధం అంటారే. ఈ మాయనే తల్లితో మనకి బంధం ఏదైతే నానే అనుబంధం అనే పేగుందో దాన్ని కట్ చేసేసినట్లయితే గురువు అనే సద్గురువు మీరు నాలా తరించిపోతారు. అందుచేత ఏదో నేను పోయాను అనుకోకుండా నాలాగా పోవటానికి ప్రయత్నం చెయ్యండి అని చెప్తున్నట్టుగా ఉన్నారు స్వాములు వారు. వారు మిమ్మల్ని అందరినీ రక్షించాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇంతవరకు మనందరికీ చక్కగా అర్థమయ్యే రీతిలో మరి అమ్మ యొక్క తత్వాన్ని అందించినటువంటి స్వామి వాసుదేవానందగిరి స్వామి వారి దివ్య పాదములకు, అలాగే నిర్మలానందగిరి స్వామి పాదపద్మములకు నమస్కరిస్తూ, అసలు ఇంతటి అవకాశం మనకి లభించింది అంటే అది కేవలం దండి స్వామి వారు మనకిచ్చిన అవకాశం. లేకపోతే అసలు నేను జనాలు రావాల్సిన అవసరం లేదేమో. ఎందుకంటే స్వామివారు ఒక గురుపాదం పట్టి గురువులను ఆశ్రయించి మరి మలయాళ స్వాముల వారి సేవల్లో వారు తరించడమే కాకుండా మరి తెనాలి వచ్చి ఎంత కష్టపడితే బాహ్యంగా, ఎందుకంటే ధనమూల మిదం జగత్, ఎంత అంటే తన వాళ్ళు అనేటువంటి పూర్వబంధాన్ని విడిచిపెట్టి ఒక గురు బంధాన్ని కలిగి ఉండి, ఈ గురు బంధంలో అసలు ఈ ధనధాన్యాలు వాటికి అక్కడ విలువ ఉండదు. వాటినన్నిటినీ వదిలిపెట్టినటువంటి స్వామి ఒక రూపాన్ని, ఇక్కడ ఒక గుడిలో ఉన్నటువంటి ఆ రూపాన్ని, గుడిని అందరికీ అందుబాటులో ఉండేట్టుగా అమ్మ సేవని కల్పించి, మళ్ళా ఈ పుట్టినరోజు అమ్మ నేను ఒక్కటే చేస్తానమ్మా, అమ్మ జయంతి పుట్టినరోజు ఒక్కటే, అందుకని ఆ పుట్టినరోజుకి మాత్రం మీరు తప్పకుండా ఉండాలి, మీరు రాకపోతే మాత్రం నేను చాలా బాధపడతాను అని చెప్పి వార్నింగ్ ఇస్తూ ఎక్కడికి వెళ్ళనిచ్చేవారు కాదు ఏ ప్రయాణానికి. అందుకోసం ఇది ఈ పాల్గొన మాసంలో వచ్చే ఈ పౌర్ణమి రోజు, అందులో ఉత్తర భాద్ర నక్షత్రం కలిసేట్టుగా వచ్చి ఈ రోజుని మొన్ననే నేను టిక్ పెట్టుకోవడం అన్నమాట. మళ్ళా ఎవరున్నా వెళ్ళిపోతే ఇక్కడికి రాకపోతే మళ్ళా స్వామి మన చిన్నపిల్లాడల్లే ఎక్కడ అలిగిపోతారో. అసలు ఫోన్ చేసినా కూడా వారి వాక్కు ఎట్లా ఉండేదంటే మామూలు శబ్దజాలాలు వచ్చేవి కాదు. అమ్మ చేసినా అమ్మ అని పలికే, వారు చేసినా కూడా అక్కడ అమ్మ అని పలికే. ఎవరైనా నా ఫోను, ఒకవేళ నేను ఇంట్లో ఉన్నప్పుడే ఫోన్ ఉంటుంది, ఫోన్ రింగ్ అవుతోందని ఎవరైనా దగ్గర వాళ్ళు నేను లేనప్పుడు ఎత్తితే అమ్మ అన్నారు స్వామివారు మీకు ఫోను అని తీసుకొచ్చి ఇచ్చేవారు. అంటే వారి ధ్వనిలో ఈ అమ్మనే అమ్మ కాదు, శ్రీమాతలందరినీ కూడా హేమ
బాగున్నావా, అంతా కులాసగా ఉన్నారా, ఇలానే పలకరింపు. అసలు కొంత మరి దేశాన్ని ఉద్ధరించడానికి కొంత భక్తి కలిగినటువంటి భక్తి లేని హృదయాలకి భక్తిని పంచిపెట్టడానికి, భక్తి కలిగినటువంటి హృదయాల్ని తరింప చేయడం కోసం మహాత్ముల రూపంలో అవతరించి చూడండి, అష్టలక్ష్మి అమ్మవారికి గుడి కట్టించుకుని, అది కూడా అంటే వాళ్ళు ఎంత లీలా కల్పితమో వారి అవతారం అనేటువంటిది. 25 సంవత్సరాల పండగ చేసి కుంభాభిషేకం చేసి గుడి కట్టిన తర్వాత మళ్ళా సంతృప్తిగా మళ్ళా ఆ గోపురం మీద బూర్లు వేయడానికి పూజ చేయడానికి కూడా అమ్మ రావాలి అని ఎంత మంకు పట్టు కూర్చున్నారో. ఈ శరీరం ఏమో ఎక్కలేదు. ఆ రోజు చాలా యుద్ధం. నేను ఎక్కలేదు స్వామి, మీరు వెళ్ళండి స్వామి అంటే, మీరు ఎక్కగలరు, ఎందుకు ఎక్కలేరు అని అక్కడ తీసుకువెళ్ళి నేను ఎక్కాలంటే ఆ మెట్టు ఎక్కితే ఇంకో మెట్టు దిగేది. పాపం అది చూసి, స్వామి మీరు క్షమించాలి నన్ను, మీరు వెళ్ళండి స్వామి నేను రాలేను అని ఆఖరికి అంత బతిమాలితే కానీ స్వామి వారు మాత్రం వెళ్ళిపోయారు. అమ్మా నీ కోసం మొత్తం ఇదంతా కట్టించా, వాళ్ళంత డబ్బులేని ఎన్ని కట్టించిన ఎలాగైనా నేను లొంగుతానేమో, ఇవన్నీ కట్టించాను మీకోసం అని. ఇక వెనకాల నాకు ఉన్నటువంటి వాళ్ళు ఎక్కలేరు అంటే, ఏమయ్యా మీరే చేరుస్తున్నారు అమ్మని, పక్కన చేరి మీరు అమ్మని దేనికి వెళ్ళనివ్వట్లే అని వాళ్ళని కూడా కోపడి, కొన్నాళ్ళు నా దగ్గర పెట్టండి వెళ్ళని, నేను వాళ్ళకి ఎలా నడుచుకోవాలో చెప్తాను అన్నారు స్వామి. అలాగే స్వామి పడతాను అన్నారు. ఇలాగే కొంచెం పాపం నవ్విస్తూ కప్పిస్తూ ఉన్నటువంటి ఆ మూర్తి అన్నారు, అమ్మా నీ ప్రోగ్రాం అయింది స్వర్ణోత్సవం, ఇక నేను సంకల్పించినటువంటి ఆ రజతోత్సవాలు కూడా పూర్తయిపోతే నేను ఇక నా కార్యక్రమం పూర్తయిపోయినట్టే. ఇదేం పండగ అండి, ఇదేం మాట, మీరు ఇంకా ఉండాలి కానీ ఇలా అంటారు. లేదు మా ఇంకా ఉండేది లేదు, ఇంకా చాలు ఇంతే అని వారు ఖచ్చితంగా నిర్ణయించుకుని అన్ని సర్దుబాట్లు చేసి, చూడండి మనం సంవత్సరం తీరలేదు, ఎన్ని కార్యక్రమాలు చేయించుకుంటున్నారో, ఇంకా సంవత్సరం రాబోతుంది, మళ్ళా ఆ వార్షికోత్సవం కూడా చేసుకోవాలి మనందరం. మహాత్ములు ఒరుకునే దొరుకుతారా? ఎందుకంటే ఆరాధన అనేది సామాన్యం కాదు. ఇప్పుడు అమ్మ ఆరాధన జరుగుతోంది ఇక్కడ, అప్పుడు గురువు ఆరాధన జరుగుతుంది. అందుకని ఇప్పుడు అమ్మ యొక్క ప్రేమని ఎవరు అందించారు మనకి మనం గుర్తు చేసుకోవాలి. గొళ్ళల్లోకి వెళ్ళిపోయి మనం ఏదో కొబ్బరికాయ ఇచ్చేసి హారతిస్తే దండం పెట్టేసుకొని కళ్ళ కట్టేసుకొని బయటకు వచ్చి తీర్థం తీసుకుని ప్రసాదం తీసుకొని అక్కడికి మన పని అయిపోయింది అని మనందరం ఇళ్ళకి వెళ్ళిపోతాం. కానీ అమ్మ తత్వాన్ని ఎవరు చెప్పాలి? చూడండి, అమ్మ తత్వాన్ని ఎవరు చెప్పితే మనకి అరటి పండు వచ్చినట్టుగా ఇప్పుడు ప్రత్యక్షంగా చూసాం కదా, విన్నాం కదా. అలాగా మహాత్ముల వాక్కుతో, మహాత్ములు చూపించేటువంటి ప్రేమలో ఆ ప్రేమ తత్వాన్ని, అసలు అమ్మ అంటే ఎంత అసలు ప్రేమ అంటే ఏది చూసినా అమ్మకుండా. ప్రపంచంలో ఒక బుక్ని ఏది చూసినా ఎక్కడ చూసినా మళ్ళీ ఆ అమ్మకి చేయించారు. ఓహో నెమలి హారత ఉంటుందా, అయితే అమ్మ నాకు ఒకటి చేయించి పెడతారా, అక్కడ నా హారతుల్లో నెమలి హారత లేదు చేయించుకున్నాను. మళ్ళా నేనున్నాను, స్వామి మీ నాగహారతి చాలా బాగుంది స్వామి, అక్కడ అదేముంది చక్రవర్తిని తీసుకురమ్మంటాను, మీరు తీసుకెళ్ళి చేయించుకోండి. ఎక్కడికక్కడ అంటే ఆ ప్రేమాసల నిరాడంబరత్వము. అందుకని ఎప్పుడు పాడుకుంటుండేదాన్ని స్వామివారి గురించి వచ్చినది, నిర్మల హృదయ విరాజిత చరణం, నిర్మల హృదయ విరాజిత చరణం, సకల చరాచర వ్యాపక చరణం, సకల చరాచర వ్యాపక
చరణం భవసాగర ఉద్ధారణ చరణం భవసాగర ఉద్ధారణ చరణం శ్రీ గురు చరణం ప్రణమామ్యహం శ్రీ గురు చరణం ప్రణమామ్యహం. అందరికీ అర్థమైపోయి ఉంటుంది. నిర్మల హృదయంలో రాజతే అంటే ప్రకాశిస్తూ ఉండేది. రాజతేని వదిలిపెట్టలా, విశేషంగా ప్రకాశిస్తుందట. విరాజతే ఎక్కడండి? నిర్మలమైన హృదయంలో. మన అందరి హృదయాలు గాబరాపడుతున్నాయి, అశాంతిగా ఉన్నాయి అంటే ఆ హృదయాల్లో ఆ అశాంతికి కారణం ఏంటో మన పక్క వాళ్ళకి కూడా తెలియదండి, ఎవరిది వాళ్ళకే తెలుస్తుంది. కానీ మన హృదయము ఎప్పుడైతే నిర్మలమవుతుందో, అంటే గాలి కూడా లేదండి, నీరు చెరువులో ఎలా ఉంటుంది? కదలకుండా ఉందనుకోండి నీరు, నీ ప్రతిబింబం అందులో ఎలా పడుతుంది? ఉన్నది ఉన్నట్టుగా అద్దంలో చూసుకున్నట్టుగా మనకి కనిపిస్తుంటాం. అదే చిన్న గాలి వేసింది అనుకోండి నీళ్ళ కదలికకి, అందులో ఉన్న మన మొహం ఎలా అవుతుంది? అది కూడా కదులుతూ ఉంటుంది. ఒక ఆకే వేసామనుకోండి ఇంకా కదులుతుంది. అందుకని మన హృదయం ఎలా ఉండాలి? నిర్మలంగా ఉండాలి. నిర్మలంగా ఉన్నటువంటి హృదయంలో నువ్వు ఆశ్రయించినటువంటి మూర్తి. ఎందుకంటే మనందరికీ అమ్మ ఉంది. అమ్మ లేని సృష్టి లేదు, అందరికీ అమ్మ ఉంది. కానీ జన్మనిచ్చిన అమ్మ ముందో వెనుకో అమ్మ జారిపోవచ్చు. ఇది అరూపంతో ఉన్నటువంటి అమ్మ. కానీ ఇది అరూపమా అంటే కాదు. అన్ని రూపాలకి ఆధారమైనటువంటి జగన్మాత మనందరికీ తల్లి అయ్యి ఉంది. ఆ తల్లి ప్రేమ కూడా ఎక్కడ దొరుకుతుందంటే గురువుల దగ్గరే దొరుకుతుందండి. అది మన కన్న అమ్మ కూడా ఏం చేస్తుంది? మనకి ఏది ఇష్టమైతే అటు మార్గాన్ని సూచిస్తుంది. కానీ గురువులు మన శ్రేయస్సు కోరినటువంటి వారే మన ఈ జన్మ తరించడానికి ఏది అవసరమో దానిని గుర్తింపజేస్తారు. అందుకని అమ్మల కన్నా అమ్మ అయ్యా ఎవరయ్యా అంటే మనం ఆశ్రయించిన గురువులు. మనం ఆశ్రయించినటువంటి అమ్మ యొక్క నిజమైన తత్వాన్ని మనం గుర్తించాలంటే కూడా గురువుల ద్వారా మనం గుర్తించగలుగుతాం. అమ్మ సాక్షాత్కారం అవ్వాలన్నా కూడా మా గురుదేవులు అలా చూపిస్తుండేవారు. అందరూ అనుకుంటారు కాళికా పరమేశ్వరి అంటే చాలా భయంకరంగా ఉంటుంది అని. కానీ అమ్మ ఎప్పుడూ భయంకరంగా ఉండదు, అభయంగానే ఉంటుంది. భయాన్ని రూపుమాపుతూనే ఉంటుంది. ఆ భయంకరాన్ని ఎప్పుడు తీసుకుంటుందంటే మనకి అడ్డు వచ్చేటువంటి శత్రువుల్ని నిరోధించడం కోసం, సంహరించడం కోసం అమ్మ అలాగా భయంకరంగా రాక్షస ప్రవృత్తికి కనిపిస్తుంది. కానీ దేవతా ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళకి ఎప్పుడు సంతోషంగా అమ్మ ఆనందకరంగానే ఉంటుంది. అటువంటి అమ్మ యొక్క తత్వాన్ని, అటువంటి అమృతాన్ని మనకి ప్రసాదించినటువంటి ఎవరు? మన స్వామి. అంటే నిర్మలానందగిరి స్వామి. నిర్మల హృదయ విరాజిత చరణం. మనందరి హృదయాలు నిర్మలంగా ఉంచుకుంటే అందులో ప్రకాశించేటువంటిదే ఇది గురువులు అనేటువంటి వాళ్ళు. అలాగే సకల చరాచర వ్యాపక చరణం. ఇప్పుడు ఎలా ఉన్నారు వారు? గురువులని ఉండి కొన్నాళ్ళు ఒక రూపంతో కనిపించారు. ఇప్పుడు ఎలా ఉన్నారు? పాపం వీరిని పెట్టాలంటే మనమే పెడుతున్నాం. మనమే పైన ముసుగు వేసాం, మనమే ముసుగు తీసాం, మనమే బొట్టు పెట్టాం, మనమే దండ వేసాం, మనమే పువ్వు వేసాం, మన ఇష్టం. అని అదే స్వామివారి సన్నిధిలో వేయాలనుకోండి, ఇంకా ఏంటి ఇంకా ఏంటి అని చక్రవర్తిని ఇంకా ఏంటి ఇంకా ఏంటి ఏంటి కావాలా ఒంగుని ఉండేవాడు. ఎలా అంటే ఆ సేవలో ఇప్పుడంతా ఏం లేదు, తన ఇష్టం కూర్చున్నాడు శుభ్రంగా, ఎవరు పలకరించే వాళ్ళు లేరు. ఒకవేళ గురుదేవులు
కనికరించి దండి స్వాములారే ఏం చక్రవర్తి అన్నారనుకో మళ్ళీ ఇక్కడ ఉండడం. కనుక మనందరిలోనూ ప్రకాశిస్తూ సకల చరాచర వ్యాపక చరణం, మనకు ఆశయం ఇచ్చినటువంటి చరణం ఎటువంటిది అంటే అంతగా ఇక్కడ ఉండి ఇక్కడ లేను అనకుండా సకల చరాచరంగా చరములందు అచరములందు కూడా ఇది సర్వవ్యాపకంగా ఉన్నటువంటి సకల చరాచర వ్యాపక చరణం, భవసాగర ఉద్ధారణ చరణం. ఎందుకు భవం వచ్చింది మధ్యలో? మనకు ఉన్నది కదా జన్మ. ఇంతకుముందుగా స్వామివారు చెప్పారు, మనం పుట్టాలంటే పుట్టినప్పుడు ఏడ్చాము, ఇది జీవిస్తూ ఏడుస్తున్నాం, పోయేటప్పుడు కూడా ఏడుస్తాం. పోయేవాడు నాకు బ్రతకాలను ఉందమ్మా, కానీ నాకు ఏంటో చావంట, నాకు బ్రతకాలను ఉందమ్మా. చాలా మంది అడుగుతుంటారు ఇంకా బ్రతకాలను ఉంది నాకు అని. మీ బోధ చెప్పలేక చాలా కష్టంగా ఉంటుంది. కానీ భగవంతుడైనటువంటి వాడు జగన్మాత ఈరోజు మనందరం అంత పూజలు, అష్టలక్ష్మి అమ్మవారి దగ్గర జరిగినంత పూజలు మనం చెయ్యలేమేమో, కానీ మనందరి మనసులో లక్ష్మీదేవి ప్రకాశిస్తూనే ఉంది. ఇవాళ అమ్మవారి పుట్టినరోజుట కాస్త తెలిసి కాస్త యాగాలు గట్రా చేస్తున్నటువంటి ఇది ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయ ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మి అయి నమః ఎవరు మనకు ప్రసాదించారు? ఇటువంటి వాటినన్నిటిని కూడా గురువులు ప్రసాదించారు. అందుకని ఈ భవము అనేటువంటి పుట్టుక నుంచి భవసాగర నుంచి ఉద్ధరించేటువంటి చరణం, అటువంటి శ్రీచరణములకు మనము నమస్కరిస్తున్నాము అని మనకి తెలియజేస్తుంది. అటువంటి మరి భక్తుల్ని ఎంతమందిని ఉద్ధరించారో, స్వార్థం లేకుండా ఇది శక్తి ఉన్నంత వరకు చెప్పించుకోండి, చెప్తాను వినండి అని చెబుతూనే ఉన్నారు. అది ప్రత్యక్షంగా నా దగ్గర ఉన్న సాయికి బాగా అనుకో, కూర్చోండి అబ్బా, నువ్వు కూర్చో, నేను చెప్తా నీకు అని పాపం స్వామివారు నయాన భయాన వాళ్ళిద్దరు మా జైవిజీలు ఇద్దరు దొరికిపోతుండేవారు స్వామివారి దగ్గర. అంటే ఎంత ప్రేమండి! సభల్లో ఎందుకు వీళ్ళు ఇది సమయాన్ని చూసుకోరు, ఇంకొకరు చెప్తుంటే ఓపికగా కూర్చుంటారు, వారు చెప్పి వారు వెళ్ళిపోవచ్చు కదా. మన స్వామి మాత్రం అసలు లేచేవారు కాదు. అదే నాకు కూడా నేర్పించారు ఫస్ట్ నుంచి. నా చిన్నతనంలో నాకు తెలియదు కదా. గురుదేవుల దగ్గర ఎలాగో స్వామివారే 6 గంటలు ఉపన్యాసాలు అవుతుండేవి, అక్కడ అలవాటే. కానీ అంతమంది స్వామీజీ దగ్గర వెనక ప్రయాణం పెట్టుకుని ఏదో చేసి ఇది చేసుకోదామంటే ఇది స్వామి ఒప్పుకునేవారు కాదు. వినటం కూడా యోగమే, చెప్పడమే కాదు. మనం అందరి చెప్పేది వినాలమ్మా. వింటుంటే మనకి ఎక్కడో ఒక చోట పాయింట్ చాలా బాగా మనకి దొరుకుతూ ఉంటుంది. ఈ ప్రపంచంలో ఉన్న శబ్దాల్లో అటువంటి నిశ్శబ్దం కూడేటువంటి ప్రణవ శబ్దం రాదు, మహాత్ముల బోధల్లో వస్తాయి. అలాగా మనందరి జీవితాల్ని కూడా చక్కపరిచి మరి లక్ష్యం ఉంటేనే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మనం పాత్రలు అవుతాం అనేటువంటి సూక్ష్మాన్ని మనకు అందించి మనందరికీ అటువంటి లక్ష్యము కుదిరి. ఎందుకంటే లక్ష్మీ అమ్మవారు అంటే చాలా మంది రూపాయల దండలేసి రూపాయలకు సంబంధించింది అనుకుంటారు, లేకపోతే చేతి నుంచి నాణాలు ఒకటి కట్టేసి అక్కడి నుంచి ఆ నాణాలకి అమ్మ అది అమ్మ మనకి నాణాలే ఇస్తుంది అనుకుంటారు, బంగారము. లేదు, నీకు లక్ష్యం ఉండాలి. లక్ష్యం ఉంటే లక్ష్మీదేవి నీ వశం అవుతుంది. లక్ష్యం దేవి ఎందు ఉండాలి? అమ్మ దివ్య చరణాల విందుమలందు మనకి అటువంటి భక్తి ఉండాలి. అటువంటి భక్తిని మనకి మరి గురువులు మనకి నేర్పించారు. కాబట్టి అటువంటి శక్తిని, భక్తిని, అఖండ సాధన సంపత్తిని శ్రీ గురుదేవులు శ్రీ దండి స్వామి వారు అలాగే అమ్మ జగన్మాత మనందరికీ ప్రసాదించాలని అమ్మ పాదాల చెంత శిరస్సు నుంచి నమస్కరిస్తూ మహాత్ముల దివ్య చరణారవిందంలో శిరసా ప్రణమిల్లుతూ ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి.
హరి ఓం.